ప్రైజ్ లార్డ్. యోహాను సువార్తలో యేసు ప్రభు అంటారు, మీరు ఫలించుటకును మీ ఫలం నిలిచినట్టుకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నానని. బహుశా ఈ సమయంలో నీవు నీ జీవితము లేదా నీ కుటుంబం ఎండిపోయిన పరిస్థితుల్లో ఉందేమో, కానీ మనము ఖచ్చితంగా ఫలిస్తాము. అలాగే కీర్తనకారుడు మరి దేవుని వాక్యం 1వ అధ్యాయం 1వ కీర్తనలో రాయబడి ఉంటుంది, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అని రాయబడి ఉంది. చూడండి, ఇప్పుడు ఇది మామిడికాయల సీజన్ కాబట్టి చెట్టు అద్భుతమైన కాయలను ఫలించే కాలంగా దానికి ఉన్నది. అలాగే ఇప్పుడు నీ జీవితం ఎండిన పరిస్థితుల్లో లేదా ఏమీ ఫలములు లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా మనం ఫలిస్తామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఫలించుటకును మన ఫలములు నిలిచిందుకే ప్రభు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి వైపు నువ్వు చూడక, బహుశా నీకంటే చిన్నవారు లేదా నీకంటే తెలివితేటలు లేని వారు ఫలించి మంచి స్థితిలో ఉన్నారేమో, వారిని చూసి నువ్వు బలహీనపరచబడుతున్నావేమో, కానీ నువ్వు ఫలించే సమయంలో ఒకటి దేవుడు నిర్ణయించాడు. అప్పటి వరకు ఓపిక కలిగుండు. ఖచ్చితంగా ఈ యొక్క చెట్టు ఎలాగో ఫలములను చూపిస్తుందో మన ఫలములు కూడా దేవునికి లోకానికి కనబడతాయి. తద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ.